అమెరికా చైనా మధ్య భయంకరమైన వాణిజ్య యుద్ధం. మరోవైపు ఇరాన్ యుద్ధంలో కూరుకుపోయి వేల కోట్ల డాలర్లు తగలేస్తున్న డొనాల్డ్ ట్రంప్. సరిగ్గా ఇలాంటి టైంలో ట్రంప్ అకస్మాత్తుగా చైనా పర్యటనకు వెళ్లడం వెనుక ఉన్న అసలు మైండ్ గేమ్ ఏంటో తెలుసా? పైకి బిజినెస్ డీల్స్ అని చెప్తున్నా లోపల మాత్రం ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను ఒక రేంజ్ లో బ్రతిమాలుకోవడానికి వెళ్లారంటూ ఇంటర్నేషనల్ మీడియాలో షాకింగ్ అనాలిసిస్ నడుస్తోంది. అసలు ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి చైనా హెల్ప్ ఏంటి? కేవలం ఆయుధాల కోసమే అమెరికా ఎన్ని బిలియన్ డాలర్లు తగలేసింది? ట్రంప్ చైనా పర్యటన వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి? ఈ రోజే మన వీడియోలో అంతర్జాతీయ రాజకీయాల ఇన్సైడ్ స్టోరీని క్లియర్గా చూద్దాం. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు చూస్తుంటే అమెరికా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతోంది. ఇరాన్తో నడుస్తున్న యుద్ధం వల్ల అమెరికా ఖజానా ఖాళీ అయిపోతోంది. ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ట్రంప్ ఈ చైనా పర్యటనలో షీ జిన్పింగ్ ముందు రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు పెట్టబోతున్నారట. మొదటిది, ఈ యుద్ధంలో మీరు ఇరాన్కు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వకండి, ఆయుధాలు సరఫరా చేయకండి అని చైనాను వేడుకోవడం. ఇక రెండోది, ఎలాగైనా మధ్యవర్తిత్వం వహించి ఈ ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి మాకు హెల్ప్ చేయండి అని జిన్పింగ్ ను కోరడం. అంటే ఎప్పుడు చైనాపై ఫైర్ అయ్యే ట్రంప్ ఇప్పుడు అదే చైనా సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అంతర్జాతీయంగా అమెరికా ఇమేజ్ను కొంచెం తగ్గించిందనే చెప్పాలి. అయితే ఇక్కడ షాకింగ్ నంబర్ బయటకు వచ్చింది. అస్సలు అవసరం లేని ఈజీగా నివారించగల ఈ ఇరాన్ యుద్ధం కోసం ట్రంప్ ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో తెలుసా? దీనిపై అమెరికా గవర్నమెంట్ ఇంకా ఎలాంటి అఫీషియల్ ఆడిట్ రిపోర్టు బయట పెట్టలేదు. కానీ విదేశీ మీడియా మరియు డిఫెన్స్ విశ్లేషకుల నమ్మదగిన అంచనాల ప్రకారం కేవలం ఆయుధాలు, మిలిటరీ సామాగ్రి, మిసైల్స్ సప్లై కోసమే అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. మీడియా రిపోర్ట్స్ ని నమ్మితే ఏప్రిల్ 22, 2026 నాటికి ఈ ఖర్చు అక్షరాల $70 బిలియన్, అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 5.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందట. కేవలం కొన్ని వారాల యుద్ధానికే ఇన్ని లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా అయిపోవడంతో అమెరికా పౌరుల్లో కూడా ట్రంప్ పాలనపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఇంత భారీ మొత్తాన్ని విదేశీ యుద్ధాలపై ఖర్చు పెట్టడం వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ట్రంప్ నిర్ణయాలపై స్వదేశంలోనే ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ అర్జెంటుగా బీజింగ్ ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. ఇరాన్ నుంచి చైనా భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా చైనా దొంగచాటుగా ఇరాన్కు ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. ఒకవైపు యుద్ధాన్ని ఆపమని అడుగుతూనే మరోవైపు చైనాతో నడుస్తున్న వాణిజ్య యుద్ధాన్ని కూడా సెటిల్ చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో అమెరికా ఎంతగా నలిగిపోతే అక్కడ చైనా అంతగా తన పట్టును సాధించవచ్చని షీ జిన్పింగ్ ప్లాన్. ఇప్పటికే సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య రాయబారం నడిపి చైనా సక్సెస్ అయింది. యుద్ధాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించాలంటే అంతర్జాతీయంగా తమను గ్లోబల్ పీస్ మేకర్గా అమెరికా గుర్తించాలని చైనా పట్టుబట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఇరాన్ యుద్ధం వల్ల చమురు రవాణా మార్గాలు మూసుకుపోతుంటే మరోవైపు చైనాతో ట్రేడ్ వార్ వల్ల ఎలక్ట్రానిక్స్, కార్ల తయారీకి కావలసిన సెమీ కండక్టర్ చిప్స్ కొరత తీవ్రమైంది. ఈ డబుల్ సంక్షోభం నుంచి అమెరికా టెక్ కంపెనీలను కాపాడడం కూడా ట్రంప్కు అత్యవసరంగా మారింది. చైనా నుంచి వచ్చే వస్తువులపై అమెరికా భారీగా టారిఫ్స్ వేయడం వల్ల చైనా ఎకానమీ దెబ్బతింది. అలాగే అమెరికాలో కూడా రేట్లు పెరిగిపోయాయి. ఈ ట్రేడ్ వార్ వల్ల రెండు దేశాల బిజినెస్లు నష్టపోతున్నాయి. అందుకే చైనా పర్యటనలో భాగంగా ఒక ఏడాది పాటు ఈ ట్రేడ్ వార్కి బ్రేక్ ఇచ్చి రెండు దేశాల మధ్య వ్యాపారాలు సజావుగా సాగేలా చూడాలని ట్రంప్ డీల్ మాట్లాడుతున్నారు. అందుకోసమే ఎలన్ మస్క్ లాంటి బిగ్గెస్ట్ బిజినెస్ మెన్లను కూడా ట్రంప్ తన వెంట పెట్టుకొని వెళ్లారు. మరి ట్రంప్ పెట్టిన ఈ ప్రపోజల్స్ కు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఓకే చెప్తారా? జిన్పింగ్ చాలా తెలివైన లీడర్.
అమెరికా ఆర్థికంగా సైనికంగా ఇరాన్ యుద్ధంలో ఎంత వీక్ అయితే చైనాకు అంత అడ్వాంటేజ్. కాబట్టి ఇరాన్ ఇష్యూలో చైనా అంత ఈజీగా అమెరికాకు హెల్ప్ చేయకపోవచ్చు. ఒకవేళ హెల్ప్ చేయాలన్నా తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోకూడదు. చైనా వస్తువులపై ట్యాక్సులు తీసేయాలి లాంటి కఠినమైన కండిషన్లను ట్రంప్ ముందు జిన్పింగ్ పెట్టే ఛాన్స్ ఉంది. సో చూశారుగా, $70 బిలియన్ ఖర్చు పెట్టి ఇరాన్ యుద్ధంలో ఇరుక్కుపోయిన అమెరికాను రక్షించడానికి ట్రంప్ ఇప్పుడు చైనా సహాయం కోరుతున్నారు. మరి చైనా ముందు ట్రంప్ ఇలా తగ్గడం కరెక్టేనా? జిన్పింగ్ అమెరికాకు హెల్ప్ చేస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.